ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో సర్వే నెంబర్ 170లో ప్రభుత్వం 1980లో మసీదు నిర్మాణం మరియు ముస్లిం కాలనీ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు పార్క్ పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిమలూరు గ్రామానికి చెందిన ముస్లిం ప్రతినిధులు ఆత్మకూరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని కలిసి సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని యథాతథంగా పరిరక్షించి మసీదు మరియు ముస్లిం కాలనీ నిర్మాణానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. అలాగే స్థలంపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన షేక్ ఫరీద్ బాషా, పీకే ఖాజా రమ్తుల్లా, మీరవలి, షేక్ అజ్మతుల్లా, షేక్ రహమద్, షేక్ జమీర్, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. कागज क्या చెప్పండి. నా పేరు పీకే రహమతుల్లా, మాది మహిమలూరు. మేము ఉండేది, మాకు స్థలం వచ్చేసి మసీద్ కానీ ఇచ్చి ఉండరు. ప్లాట్లు ఇచ్చే స్థలంలో మసీద్కి స్థలం కావాలంటే ఇప్పుడు ఆ రోజులు శేషిరెడ్డితో కూడా అడుక్కొని ఇక్కడ ఆఫీసులను అడిగి వాళ్ళు మాకు కేటాయించారు. ఈరోజు ఆ పొలంలో వచ్చేసి మాకు పార్కింగ్ స్థలం కావాలా, మీకు మసీద్ గీలేదు అని చెప్పి అడ్డం తిరుగుకొని నిన్న కంప్లైంట్ ఇచ్చి ఉండరు. దానివల్ల తెలిసింది కాబట్టి ఈరోజు మేము వచ్చి ఉన్నాం. 1980లో ఇచ్చిండ్రు. దాదాపు ముస్లిమ్స్ ఉంది 100 మంది, 100 ఫ్యామిలీ ఉన్నారు. అది దేనికి ఉపయోగిస్తున్నారు? మసీద్కి ఫరీద్ బాషా. మాకు ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు 170 సర్వే నెంబర్లో నిరుపేద ముస్లింలకు అక్కడ ప్లాట్ కేటాయిస్తూ మధ్యలో మసీదు నిర్మాణం కోసంగా 80 అడుగుల స్థలం కేటాయించారు. అది ఇప్పటిదాకా అంటే మేమేందంటే దాన్ని పూర్తిగా మసీదు నిర్మించే స్తోమత లేక ఇప్పుడు దాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్యలో మాకు కొంత అవరోధాలు కల్పిస్తూ మేము ఇది మీకు సంబంధించింది కాదు అని చెప్పి మా మీద బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మా స్థలాన్ని మా మసీదు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు కూడా మేమేమంటే అక్కడ మా ప్రార్థనలు చేసుకుంటూ మేము ఉపయోగించుకుంటాం. మా ఆధీనంలోనే ఉంది. మేము దాన్ని ఇప్పటివరకు 45 సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది. మేము దాన్ని ఇప్పటికి కూడా మేము దాన్ని అనుభవిస్తున్నాము. అక్కడ మంచి చెడ్డ అంతా కూడా కట్టెలు కొట్టడం కానీ చేయటం కానీ మా ఆధీనంలో మేమే నిర్వహించుకుంటున్నాము. అవసరంలో ఉపయోగించుకుంటాము. మసీదు నిర్మాణం కోసంగా మాకు ఆర్థిక స్థోమత లేక నిలుపుకున్నాము. మాకు ఆర్థిక స్థోమత వచ్చిన తర్వాత మేము మసీదు నిర్మించుకోవడానికి మాకు అవకాశం కల్పించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. మాకు 1980లో మా ముస్లింలకి ఇళ్ళకి కానీ మసీదుకి కానీ ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లలో మేము 40 సంవత్సరాల నుంచి మేము దాన్ని కాపాడుకుంటూ చెట్లు వేరే వాళ్ళకి అమ్ముకుంటూ ఏదో దాంట్లోనే ఇది చేసుకుంటున్నాము. ఎప్పుడో మసీదు కట్టుకోవాల్సింది కానీ ఆర్థిక స్థోమత లేక గమ్ముగైపోయినాము. ఇప్పుడు ఏదో కొద్దిగా జమ చేసుకొని ఎక్కడో కట్టుకున్నాం అని చెప్పి అనుకునే టైంలో ఇది మీకు మసీదుకి ఇవ్వలేదు, ఇది మాకు పార్కుకి ఇచ్చిందని చెప్పి మాకు టార్చర్ పెట్టి ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో అర్జీలు ఇచ్చి సెల్లుల్లో వేయించి పేపర్లు వేయించారు. దానికి మేము ఇవాళ వచ్చి మేము కూడా అర్జీ ఇచ్చే దానికి మేడం కాడికి వచ్చిన్నాము. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.